వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టెట్ గ్రామర్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మనము 6th క్లాస్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు సులభంగా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 7th క్లాస్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇక మనం ఫాస్ట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో మీకు ఇది పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. అదేవిధంగా డిఎస్సిలో పేపర్ 1 రాసే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక మనకు 7th క్లాస్లో మొట్టమొదట పరిచయం చేసింది ఏంటంటే వ్యాకరణాంశాలలో సంధి అనే దాన్ని పరిచయం చేసిండు. సంధి అంటే ఏంటి అని ఒక ప్రశ్న ఇచ్చాను నేను ఇక్కడ. నిర్వచనం చూడండి. పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. మామూలుగా అయితే ఇది అర్థం కాదండి, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, దాంతో అర్థం చేపిస్తా, ఈజీగానే అర్థమవుతుంది. నిర్వచనం జాగ్రత్తగా అర్థం చేయండి. ఏమంటున్నాడు? పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. అంటే ఒక పూర్వస్వరం ఇటువైపు పూర్వస్వరం, ఇటువైపు పరస్వరం, ఈ రెండింటికి పరస్వరం మాత్రమే వస్తుంది అని చెప్తున్నాడు. అది సంధి నిర్వచనం అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి చూడండి. నేడు ప్లస్ ఇక్కడ, ఈ రెండు కలిసి మనకు ఏం ఏర్పడ్డది? నేడిక్కడ అనే పదం ఏర్పడ్డది కదా. ఇక్కడ పూర్వస్వరం పరస్వరం అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో పూర్వస్వరం ఊ అండి, ఎందుకంటే డు ప్లస్ ఊ కాబట్టి ఇక్కడ పూర్వస్వరం ఊ. స్వరం అంటే అచ్చు, మీకు అక్కడ కూడా చెప్పిన అచ్చులను స్వరాలు అంటారని, ఇవి సొంతంగా ఉచ్చరించబడతాయి. పరస్వరం ఏంటిది? ఇక్కడ ఈ, రైట్. ఈ ఊ ప్లస్ ఈ రెండు పూర్వ పరస్వరాలకు నిర్వచనం చూడండి. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం, ఈ మాత్రమే వస్తుంది, ఊ రాదన్నట్టు, పరస్వరం మాత్రమే వస్తుంది. అప్పుడే సంధి జరిగినట్టుగా మనం భావించాలి. ఇక్కడ ఏం జరిగింది చూడండి. నేడు ప్లస్ ఇక్కడ అన్నప్పుడు నేడిక్కడ, ఈ డీలో ఈ ఉంది, ఈ అనేది మనకు ఈ డీలో ఉంది, ఊ లేదు ఇక్కడ, గమనించండి, ఊ లోపించింది. అందుకే నిర్వచనం అదే చెప్పిండు. పూర్వ పరస్వరాలకు పరస్పరం మాత్రమే ఏకాదేశం కావడాన్ని సంధి అంటాం. ఇట్లా జరిగే మార్పునే సంధి అని మనం పేర్కొంటున్నాం. ఇది క్లియర్గా అర్థం కావాలి మీకు మొట్టమొదట. రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2కు వద్దాం. ఉత్తు అనగానేమి? ఇంత సింపుల్ ప్రశ్న తెలియదా అంటే కొంతవరకు తెలియకపోవచ్చండి. ఉత్తు అంటే మీకు ఆప్షన్స్లో ఏమిస్తాడంటే ఇట్లా మొదటి ఓ ఇస్తాడు, రెండవ ఓ ఇస్తాడు, ఇంకేమైనా డిఫరెంట్, అప్పుడు కన్ఫ్యూజన్లో పడతారు. కానీ వాస్తవానికి ఉత్తు అంటే అర్థం మొదటి ఊ అండి. ఇది రస్వ ఉకారాన్నే మనం ఉత్తు అంటాం. ఇత్తు అంటే మొదటి ఈ అనే మీరు అర్థం చేసుకోవాలి, రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి డాష్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు అనుకోండి. నిత్యము, బహుళము, నిషేధము, వైకల్పికం, ఏం పెడతారు? కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. అది ఎట్లనో కూడా చూద్దాం, ఎగ్జాంపుల్ చెప్తా. అసలు ముందు ఉత్తు అంటే మీకు అర్థమైంది. ఉత్తు అంటే హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటున్నాం. ఉదాహరణకి మీరు ఇక్కడ చూడండి. అతడు ప్లస్ ఎక్కడ, ఇందులో పూర్వస్వరం ఏంటిదండి? ఇక్కడ ఊ ఉన్నది, ఇక్కడ పరస్వరం ఏ. సంధి నిర్వచనం ఏంటిది మనకి? పూర్వ పరస్వరంబులకు పరస్పరం ఏకాదేశం కావడం, ఇది మాత్రమే వస్తుంది, ఇది రాదు ఇక్కడ. ఇది కలిసినప్పుడు ఏమవుతుంది? అతడెక్కడ అని ఏర్పడుతుంది. చూడండి, ఈ రెండు పదాలు కలిసినప్పుడు అతడెక్కడ. ఇక ఇక్కడ డేలో ఏ ఉంది, ఊ లేదండి, ఊ లోపించింది. నిర్వచనం అదే, సంధి జరిగినట్టే. ఇక్కడ ఆ సంధి సూత్రం ఏదైతే చెప్పిండో అది పూర్తిగా అప్లై అయింది, మీరు గమనించండి. ఇక్కడ సంధి జరిగింది, ఈ ఒక్క రూపమే ఉంటుంది దీనికి. అతడు ప్లస్ ఎక్కడ అన్నప్పుడు మీరు అతడెక్కడ అని అంటేనే కరెక్ట్, వేరే ఇంకే రకంగా తప్పేది. అంటే సంధి నిత్యం అన్నట్టు. ఇక్కడ నిత్యం అంటే ఖచ్చితంగా సంధి జరగడమే నిత్యం. సంధి జరగకుండా కూడా ఉంటుందా అంటే ఉంటాయి, కొన్ని పదాలలో సంధి జరగదు. అక్కడ యు అనేది ఆగమంగా వస్తుంది అన్నట్టు, అది చెప్తా, కింద చెప్తా మీకు, రైట్. కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము, ఖచ్చితంగా సంధి జరుగుతుంది అనే విషయం మీరు గుర్తుంచుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా రాయండి, అక్కడ క్లియర్గా మళ్ళీ మీకు రిటర్న్లో పెడతాను నేను. క్వశ్చన్ నెంబర్ 4. వైకల్పికం అనగానేమి? ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలాసార్లు టెట్లో అడుగుతున్నాడు. దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాలలో ఏమైందంటే ఒకే పదానికి ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదు. 2 రూపాలు ఉంటాయి అన్నట్టు ఆ పదానికి. అంటే సంధి జరగకపోతే నిషేధం అంటాం, సంధి ఖచ్చితంగా జరిగితే నిత్యం అంటాం. ఇందాక నేర్చుకున్నాం కదా,
ఒకే పదానికి నిత్యం నిషేధం ఉంటే దాన్ని వైకల్పికం అంటాం. ఉదాహరణ చూడండి, మేనా ప్లస్ సారీ లేకుంటే మీకు ఒక్క నిమిషం, అది ప్లస్ ఏం వ్యాధులు చెప్తాను మీకు. అది ప్లస్ ఏమి అని ఇక్కడ రెండు పదాలు మనకు ఉన్నాయి. ఈ రెండు కలిసినప్పుడు ఏం ఏర్పడుతుందండి? ఒకటి అదేమి అనే రూపం ఏర్పడుతుంది. సంధి జరిగింది ఇక్కడ. ఎందుకు జరిగింది మీరు చూడండి, ఈ లోపించింది, మీకు ఇక్కడ ఈ లేదు, ఇది మాత్రమే మిగిలింది, పరస్పరం మాత్రమే మిగిలింది, సంధి జరిగింది. ఇది నిత్యం అన్నట్టు, ఇట్లా జరిగితే సంధి నిత్యం. కానీ ఇదే పదాలకు ఇంకొక రూపం ఉంది, అది ఏమి అని కూడా అనొచ్చండి, తప్పేం కాదు. అది ఏమి అని కూడా అనొచ్చు. ఇక్కడ సంధి జరగలేదు, మీరు గమనించండి. ఇది ఇట్లనే ఉంది, అంటే దీలో ఉన్న ఈ పూర్వస్వరం ఇట్లనే ఉంది. మళ్ళా మీకు ఏ అనేది కూడా ఇందులో ఉంది చూడండి, ఏమి అంటున్నాం కదా, ఇందులో ఈ పరస్పరం కూడా ఇట్లనే ఉంది. సంధి నిర్వచనం ప్రకారం పూర్వ పరస్వరాలలో పరస్పరం ఏకాదేశం కావడం సంధి జరిగినట్టు. కానీ పూర్వస్వరం అట్లనే ఉంది, పరస్పరం కూడా అట్లనే ఉంది, సంధి జరగలేదు, అంటే ఇది నిషేధం అన్నట్టు. అంటే ఒకే పదానికి మీకు ఒకసారి సంధి జరిగిన రూపం ఉంది, సంధి జరగని రూపం ఉంది. నిత్యం నిషేధం రెండూ ఉంటే దాన్ని వైకల్పికం అంటాం. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 5, ఇత్వ సంధి అనగానేమి? ఇత్వ సంధి అంటే మీరు గమనించండి, ఇప్పుడు ఏం వ్యాధులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం. రైట్, దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఉదాహరణకు అసలు ఏం వ్యాధులు అంటే ఏంటి? ఏం లేదండి, ఏం వ్యాధులు అంటే ఏమి, మరి, అది, ఇది, ఇలాంటి పదాలను ఏం వ్యాధులు అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఏం వ్యాధులందు ఇత్తునకు అచ్చుపరమైతే. అసలు మళ్ళీ ఇత్తు అంటే ఏంటిది? ఇత్తు అంటే మొదటి ఈ అండి. ఉదాహరణకు ఏమి ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఇది కింద చూడండి, ఏమి ప్లస్ అయ్యే అని రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏముంది మీరు చూడండి, ఇది ఏం వ్యాధులు అనే పదాలు అంటే ఇట్లాంటి ఏమి, మరి ఇట్లాంటివన్నీ ఏం వ్యాధులు అంటాం. ఇందులో ఇత్తు అంటే ఇదండి, ఈ మీలో ఉన్న ఈని ఇత్తు అంటాం. ఇక్కడ ఈ ఇత్తునకు అచ్చు పరమైంది, ఇక్కడ ఆ పరమైంది, చూసిన అపరమైంది, అప్పుడు సంధి జరుగుతుంది. ఆ రూపం ఏమొస్తుంది? ఇట్లా వస్తుంది, ఏమయ్యే అని వస్తుంది. చూడండి, పూర్వస్వరం పోయింది, పరస్వరమే మిగిలింది. సంధి నిర్వచనం ప్రకారం పూర్వ పరస్వరంబులలో పరస్వరం ఏకాదేశం కావడం, ఇది సంధి జరిగిన రూపం, నిత్యం అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఇదే పదానికి సంధి జరగని రూపం కూడా ఉంటుంది. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, ఏమి అయ్యే అని కూడా అనొచ్చు. ప్రాచీన గ్రంథాలలో మీకు ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చూడండి, ఏమికి ఏమి అట్లనే ఉంది, ఏం డిస్టర్బ్ కాలేదు, సంధి జరగలేదు అన్నట్టే. ఈ ఆ కూడా ఇట్లనే ఉంది చూడండి, ఈ ఆ ఎందులో ఉంది? ఇందులో ఉంది. అంటే ఇక్కడ అదనంగా ఒక పొల్లు హల్లు యు అనేది మనకు చేరిందండి. అదనంగా ఒక హల్లు అదనంగా చేరింది, యు అనేది చేరి ఈ ఉన్న ఆ కలిసి ఏమి అయ్యే అయింది. ఇది ఆగమంగా వచ్చింది చూడండి. ఆగమం అంటే ఎవరిని కదిలించకుండా అదనంగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటాం. అందుకే దీన్ని ఎడాగమం అంటున్నాం. య అనేది ఎట్ అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమం. అంటే ఇక్కడ సంధి జరగలేదు, మీరు సంధి నిర్వచనం చూస్తే అది ఇక్కడ అప్లై కాలే. అంటే ఒకే పదానికి సంధి జరిగిన రూపం ఉంది, సంధి జరగని రూపం ఉంది. దీన్నే మనం వైకల్పికం అంటున్నాం. నిర్వచనం చూడండి, ఏం వ్యాధులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం. ఇక్కడ డైరెక్ట్ మీ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ దాకా ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు, నిత్యం, వైకల్పికం, నిషేధం, ఇట్లా అంటాడు. ఆన్సర్ వైకల్పికం. అదే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6, ఏం వ్యాధులు అనగా ఏమిటి? ఇందాక చెప్పిన కదా, ఏమి, మరి, అది, ఇది, ఇలాంటి పదాలను ఏం వ్యాధులు అంటారు. ఇందులో ఈ ఉంటుంది చూడండి, ప్రతి దాంట్లో మీకు ఈ ఉంటుంది, ఇత్తు ఉంటుంది చివరికి. క్వశ్చన్ నెంబర్ 7, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సరే సువర్ణ అని పడ్డది, ఇక్కడ సవర్ణ అని చదువుకోండి. ప్రింట్ అంటే ఒక్కోసారి ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం టైప్ చేసేటప్పుడు. సవర్ణ దీర్ఘ సంధిని నిర్వచించండి అని ఒక క్వశ్చన్ ఉంది చూడండి. అందరికి తెలిసిన విషయమే సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఉ, రూలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మహానందం, మహా ప్లస్ ఆనందం. ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చెప్తాం, మహా ప్లస్ ఆనందం. సవర్ణాలు అంటే కూడా మీకు అర్థం కావాలి, సమానమైన వర్ణాలు. ఇక్కడ చూడండి, ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఆ, ఈ, ఊ, రూల కంటే మొదటి ఆ కావచ్చు, రెండవ ఆ కూడా ఉండొచ్చు. దానికి ఏమొచ్చింది? సవర్ణమే వచ్చింది.
దానికి సమానమైన వర్ణమే వచ్చింది, ఆ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, వాటి దీర్ఘమే వస్తుంది, ఇదే వస్తుంది. అందుకే చూడండి, మహా ప్లస్ ఆనందం, మహానందం, ఇక్కడ ఆనే ఉంది, ఇది. అదే కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం, అన్నిటికీ దీర్ఘం వస్తుంది అన్నట్టు, అందుకే సవర్ణ దీర్ఘ సంధి అంటున్నాం, గురూపదేశం. మాతృ ప్లస్ రుణం, మాతృణం, ఇట్లాంటి కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి, గుర్తుంచుకోండి. రూకు రూనే వచ్చింది అంటే సవర్ణమే వచ్చింది. అట్లా వచ్చినప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది, మాతృణం అని మనం చదవాల్సి ఉంటుంది. ఇది మాతృణం. ఇది సవర్ణాలు అనగానేమి, ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. చెప్పిన కదా ఇందాక, ఈకు ఈ, ఊకు ఊ, అట్లా. క్వశ్చన్ నెంబర్ 9, సమాపక క్రియలు అనగానేమి. రైట్, ఇక్కడ క్రియ మీద క్వశ్చన్ ఉందండి. క్రియ అంటే పనిని తెలియజేసేదానిని క్రియ అంటాం. వెళ్ళాడు, వచ్చాడు, ఇవన్నీ కూడా. మరి క్రియలు సమాపక క్రియలు ఉంటాయి, అసమాపక క్రియలు ఉంటాయి. సమాపక క్రియ అంటే పనిని పూర్తి చేసేది సమాపక క్రియ. ఉదాహరణ, రవి పుస్తకం కొన్నాడు. చూడండి, వాక్యం పూర్తి అయిపోయింది, ఈ క్రియతోటి వాక్యం కంప్లీట్ అయిపోయింది. వాక్యాన్ని పూర్తి చేసే క్రియలను సమాపక క్రియలు అంటారు. అట్లా కాకుండా నేను రవి పుస్తకం కొని అని ఆగింది అనుకోండి, అది వాక్యం కంప్లీట్ కాదు. అక్కడ కొని అనేది క్రియనే, కానీ ఆ వాక్యాన్ని ఆ క్రియ పూర్తి చేయడం లేదు. అందుకే దీన్ని అసమాపక క్రియ అంట. అంటే వాక్యాన్ని పూర్తి చేసే క్రియలనేమో సమాపక క్రియలు అంటారు, వాక్యాన్ని పూర్తి చెయ్యని క్రియలను అసమాపక క్రియలు అంటారు. ఇక్కడ ఇచ్చాను, అసమాపక క్రియలు అనగానేమి, వాక్యాన్ని పూర్తి చెయ్యని క్రియలు. ఉదాహరణ చూడండి, శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది అని ఒక వాక్యం ఉంది. ఇక్కడ ఒక సమాపక క్రియ ఉంది, ఒక అసమాపక క్రియ ఉంది. సమాపక క్రియ ఏది అంటే వెళ్ళింది అనేది సమాపక క్రియ అండి, తిని అనేది అసమాపక క్రియ అండి. నేను ఇక్కడ వెళ్ళింది అనే క్రియ కనుక రాయకుంటే ఇది అసంపూర్ణంగానే ఉంటుంది వాక్యం. అంటే సమాపక క్రియ ఎప్పుడైనా వాక్యాన్ని పూర్తి చేస్తుంది, అసమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చెయ్యని క్రియ. తిని, వెళ్ళి, వచ్చి, ఇలాంటివన్నీ అసమాపక క్రియలు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 11, ఆహా ఎంత బాగుందో, ఇది ఏ వాక్యం? ఇది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అండి, ఇది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం. ఏదైతే వాక్యము రకాలు అనే ఏరియా నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది. విధ్యర్థక వాక్యం అనగానేమి, ఏం లేదండి, విధి. ఇక్కడ విధ్యర్థక అంటే విధిని, ఒక పనిని విధిగా చెయ్యాలి, నువ్వే చేయాలి పని అని సూచించేటటువంటి వాక్యాలను విధ్యర్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, చేతులు కడుక్కో అంటే ఒక పనిని చెయ్యాలని సూచించడం జరిగింది, ఒక విధిని చేయాలని సూచించడం జరిగింది. ఇలాంటి వాక్యాలను మనం విధ్యర్థక వాక్యాలు అంటాం. ప్రశ్నార్థక వాక్యానికి ఉదాహరణ చాలా సింపుల్ అండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మన రాష్ట్ర రాజధాని ఏది? ప్రశ్నార్థకం ఉంటే ప్రశ్నార్థక వాక్యం, కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ మనం వేస్ట్ చేయొద్దు. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను అనేది ఏ వాక్యం? ఇట్లాంటి కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ ఇది ప్రార్థనను సూచిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రార్థనార్థక వాక్యాల పరిధిలోకి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలించాలి, అందులో ఏమంటున్నాడు, ఏ పదాలు వాడుతున్నాడు, దాని ఆధారంగానే మీరు అది విధ్యర్థక వాక్యమా, ప్రార్థనార్థక వాక్యమా, అనుమత్యర్థక వాక్యమా అనేది మీరు చూడాలి. మీరు లోపలికి రావచ్చు అని అనుకోండి, అనుమతి ఇచ్చినట్టు, అనుమత్యర్థక వాక్యం. రవి చెట్టు ఎక్కగలడు అంటే సామర్థ్యాన్ని చెప్తున్నాం, అది సామర్థ్యార్థక వాక్యం. అంతే, సింపుల్గా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉండే వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, నేను ఉన్నత చదువులు చదవగలను, కెపాసిటీ. క్వశ్చన్ నెంబర్ 16, రేపు వర్షం పడవచ్చు. ఈ వాక్యం చూడండి, ఇది డౌట్ఫుల్గా చెప్తున్నాడు. రేపు వర్షం పడుతుంది అంటలేడు, రేపు వర్షం పడవచ్చు చెప్పలేము. అందుకే ఇది సందేహాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇది సందేహార్థక వాక్యం అవుతుంది. రమేష్ రేపు రావచ్చు అంటున్నాడు, సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సందేహార్థక వాక్యాలు అంటే ఈ రకంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 17, లోపలికి రావచ్చు. ఉదాహరణ, మీరు లోపలికి రావచ్చు అనేది ఏ వాక్యం? అనుమత్యర్థక వాక్యం. ఎందుకు? పర్మిషన్ ఇచ్చిండు, లోపలికి రమ్మని పర్మిషన్ ఇచ్చిండు. నీటిని వృధా చెయ్యవద్దు అంటుండు. చూడండి, చెయ్యవద్దు అనేది నిషేధాన్ని సూచిస్తుంది, ప్రొహిబిషన్. ఇక్కడ ప్రొహిబిట్ చేస్తుంది, అందుకే నిషేధార్థక వాక్యాలు అంటాం.
మీరు ఏదైనా కానివ్వండి, క్రికెట్ ఆడవద్దు, బయటకి వెళ్ళవద్దు ఇలా ఉంటే కనుక, నెగిటివ్గా ఉంటే కనుక వాటిని నిషేధార్థక వాక్యాలుగా మనం చూడాలి. ఒక పనిని చేయవద్దని సూచించే వాక్యాలు. ద్విగు సమాసం అనగానే, ఇది లాస్ట్ వీడియోలో కూడా మనకు కవర్ అయిందండి, కాబట్టి పెద్దగా ఇక్కడ టైం అవసరం లేదు మనకి. పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి రెండవ పదం నామవాచకంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాము. మీరు పార్ట్ 1లో కూడా ఉంది కాబట్టి అక్కడ ఒకసారి చూసుకోండి మీరు, నో ప్రాబ్లం. ఇవి మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన గ్రామర్ పాయింట్స్. నెక్స్ట్ రేపటి క్లాస్లో 8th క్లాస్ గ్రామర్ పాయింట్స్ ఇస్తాను మీకు.